మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట అందరికీ వందనాలండి. మీ పక్క వాళ్ళకు కూడా ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది క్షణాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగూ విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి ఈ పత్రిక రాస్తూ ఏమంటున్నాడంటే, క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగూ విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. ఈ మాట గురించి నేను ఆలోచన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు పెట్టిన తలంపుల్ని కొన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే, క్రీస్తునందు శ్రమలు మా యందు ఎలాగూ విస్తరించుచున్నావో అలాగే క్రీస్తు ద్వారా మాకు ఆదరణ విస్తరించుచున్నది. ప్రభువుని నమ్మిన మనము విశ్వాస జీవితము చేస్తున్న మన జీవితంలో ఏమి విస్తరిస్తున్నాయంట? శ్రమలు విస్తరిస్తున్నాయంట. ముఖ్యంగా మనకి ఏమి విస్తరిస్తున్నాయి? శ్రమలు విస్తరిస్తున్నాయి. మాకు ఏ శ్రమలు లేవండి, చాలా హ్యాపీగా ఉన్నాం, చాలా సంతోషంగా ఉన్నాం, మా ఇంట్లో ఏ బాధలు, ఏ కష్టాలు, ఏ శ్రమలు మాకు లేవు అన్నవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? లేరు ప్రియులారా. ఈ రోజుని మన విశ్వాస జీవితాన్ని మనం ఆలోచన చేసినట్లయితే కనుక ప్రతి ఒక్కరికి ఏదో ఒక శ్రమ, ప్రతి ఒక్కరికి ఏదో ఒక బాధ, ప్రతి ఒక్కరికి ఏదో ఒక నింద, అవమానము. అది ఆర్థికపరమైంది కావచ్చు, అది శారీరకపరమైంది కావచ్చు, అది లేదంటే ఆత్మీయ స్థితిలో కావచ్చు. ప్రతి ఒక్కరికి కూడా శ్రమలు విస్తరిస్తున్నాయి. అవునా కాదా? మేము చాలా సంతోషంగా ఉన్నామండి, మాకు ఏ బాధలు లేవు అన్నవాళ్ళు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా కదా? ఒక్కరు కూడా లేరు. లోకంలో ఒక మాట ఉంటుంది కదా, ఎంత చెట్టుకి అంతే గాలి. మనకున్న కొద్ది స్థితిలోనే కొన్ని శ్రమలు, మనకున్న గొప్ప స్థితిలో గొప్ప శ్రమలు. అవునా కదా? ప్రియులారా, మనం ఆలోచన చేస్తే ఇప్పుడు పౌలు గారు కొరింథీయులకి పత్రిక రాస్తూ ఏమంటున్నాడంటే, మనకి క్రీస్తునందు శ్రమలు ఎలాగూ విస్తరిస్తున్నాయో ఆలోచన చేయండి. క్రీస్తునందు శ్రమలు ఎలాగైతే ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి శ్రమలు ఎలాగైతే విస్తరిస్తున్నాయో ఆదరణ కూడా అలాగే విస్తరిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వు శ్రమల గుండా, నిందల గుండా, అవమానాల గుండా వెళ్తున్నావేమో, నా ఆదరణ నేను మీకు అనుగ్రహిస్తాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియులారా, క్రైస్తవ జీవితంలో ప్రతి ఒక్కళ్ళు కూడా శ్రమల గుండా వెళ్ళవలసిందే. యేసు ప్రభువుని మనం ఆలోచన చేస్తే లెంట్ డేస్లో మనం ఉన్నాం కదా. ఈ 40 రోజులు చాలా డినామినేషన్ వాళ్ళు సిలువ ధ్యాన కూడికలని, ఆత్మీయ సహవాస కూడికలని, రకరకాలుగా ఒక్కొక్కరు ఏ విధముగా పిలువబడినా ఇప్పుడు మనం ఏ దినాల్లో మనం ఉన్నామంటే శ్రమ దినాల్లో మనం ఉన్నాం కదా. క్రైస్తవ సంఘము శ్రమ దినాలుగా పిలువబడే రోజుల్లో మనం ఉన్నాం. అయితే ప్రియులారా, మనం ఆలోచన చేసినట్లయితే గనక క్రీస్తుకు సిలువ లేకుండా విలువ వచ్చిందా? క్రైస్తవ జీవితంలో మనకి కూడా సిలువ అనే అనుభవం లేకుండా, శ్రమలు అనే అనుభవం లేకుండా మన జీవితంలో విలువ లేదు. క్రీస్తుకి సిలువ లేకపోతే ఎలా విలువ లేదో, ఆయన శ్రమ పడకపోతే, ఆయన మరణించకపోతే, ఆయన మరణించి మరలా తిరిగి లేకపోతే ఆయన జీవితంలో ఏమి లేదు అంటే విలువ లేదు. ఈరోజు మనందరము దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాము అంటే, ఈరోజు ఇన్ని కోట్ల మంది, ఇన్ని దేశస్తులు, కులము లేదు, మతము లేదు, ప్రాంతం లేదు, వర్గము లేదు, భేదము లేదు, ఏ భేదము లేదు, అందరూ క్రీస్తుని ఆరాధన చేస్తున్నారంటే ఎందుకు ఆరాధన చేస్తున్నారంటే యేసు ప్రభు మన కోసం ఆయన శ్రమ పడ్డాడు. హల్లెలూయా. ఎవరి కోసం శ్రమ పడ్డాడు ఆయన?
నా పాప జీవితం కోసం ఆయన శ్రమపడ్డాడు. రెండవదిగా తన్ను తాను సిలువకు అప్పగించుకున్నాడు. మూడవదిగా ఆయన మరణించాడు. నాలుగవదిగా ఆయన సమాధి చేయబడ్డాడు. ఐదవదిగా ఆయన తిరిగి పునరుత్థానుడై లేచాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు ఎలాగైతే యేసు ప్రభు జీవితంలో శ్రమలు విస్తరించినాయో, యేసు ప్రభు జీవితాన్ని మనం ఆలోచన చేస్తే ఆయన్ని కొట్టారు, ఆయన్ని గుద్దారు, చెంపలు గొరిగారు, చాలా భయంకరంగా ఆయన ముఖము మీద ఉమ్మూసారు. ఇన్ని శ్రమలు భరించిన ఆయన ఏం చేశాడు అంటే ప్రియులారా, ఆయన జీవితంలో శ్రమలు విస్తరించినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు క్రీస్తుని ఆరాధన చేసే నా జీవితాల్లో శ్రమలు విస్తరిస్తూనే ఉంటాయి. మనం భయపడవలసిన పని లేదు. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో శ్రమలు ఎలా విస్తరిస్తున్నాయో, నీ జీవితంలో నిందలు ఎలా విస్తరిస్తున్నాయో, కొన్నిసార్లు నీ జీవితంలో అవమానాల గుండా నడవలసిన పరిస్థితులు నీ జీవితంలో ఎదురవునప్పుడు నువ్వు భయపడిపోవలసిన పని లేదు. ఎందుకో తెలుసా? లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమల్ని జయించిన విజయము మన విశ్వాసం. దేవుడు నీకు ఏం పెట్టాడంటే విశ్వాసం పెట్టాడు నీ హృదయంలో. యేసు ప్రభుని ఎరుగక ముందు విశ్వాసం అంటే ఏంటో మనకు తెలుసా? చెప్పండి. యేసు ప్రభుని ఎరగక ముందు, సత్యదేవుణ్ణి మనం తెలుసుకోకముందు విశ్వాసం అంటే ఏంటో తెలియదు, స్తుతి అంటే ఏంటో తెలియదు, ఆరాధన అంటే ఏంటో తెలియదు, కృతజ్ఞత అంటే ఏంటో తెలియదు. ఇవేమీ మనకు తెలియదు. ఎటు పడితే అటు నడిపించబడ్డాం మనం. అవునా కదా? కానీ ఈరోజు మనం ఎలా పిలువబడుతున్నాం? విశ్వాసులుగా పిలువబడుతున్నాం. విశ్వాసులుగానా పిశాచులుగానా? విశ్వాసులుగా మనం పిలువబడుతున్నాం కదా. ప్రియులారా, మనం ఆలోచన చేయాలి. విశ్వాసులుగా పిలువబడుతున్న మన జీవితంలో కొన్ని శ్రమలు ప్రభు అనుమతిస్తాడు. ఏం అనుమతిస్తాడు? కొన్ని శ్రమలు నీ జీవితంలో ప్రభు అనుమతిస్తాడు. యోబు జీవితాన్ని మనం ఆలోచన చేస్తే, యోబు జీవితంలో శ్రమలు పెట్టడానికి ముందు సాతాను ఎవరిని పర్మిషన్ తీసుకున్నాడు? దేవుణ్ణి పర్మిషన్ తీసుకున్నాడు. ఈరోజు కొన్నిసార్లు నీ విషయంలో కూడా నిన్ను శ్రమ పెట్టడానికి, నిన్ను ఇబ్బందులు పెట్టడానికి దేవుని పర్మిషన్ లేకుండా ఏది నీ జీవితంలోకి రాసుమా? నువ్వు ఒక వ్యాధితో కొట్టబడుతున్నావా? నువ్వు ఒక శోధంతో శోధించబడుతున్నావా? నువ్వు ఒక బాధతో నువ్వు బాధింపబడుతున్నావా? సాతాను దేవుని పర్మిషన్ లేకుండా ఏది నీ జీవితంలోకి అనుమతించాడు. హల్లెలూయా. దేవుడిని ఆయన పర్మిషన్ లేకుండా, ఆయన ఉద్దేశం లేకుండా ఏది నీ జీవితంలోకి అనుమతించాడు. అలాంటిటప్పుడు మనం ఏం చేయాలంటే శ్రమల్లో, నిందల్లో, అవమానాల్లో ఎవరి వైపు చూడాలి అంటే దేవుని వైపు చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు అంటున్నాడు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరూ లేరు ప్రభువా, నా కన్నులు నేను నీ వైపుకి ఎత్తుతున్నాను, నా చేతులు నీ వైపుకి ఎత్తుతున్నాను. ఈరోజు శ్రమల్లో, నిందల్లో, అవమానాల్లో ఎవరి వైపు నువ్వు చూస్తున్నావు? నీకు కలిగే బాధల్లో ఎవరి వైపు నువ్వు చూడగలుగుతున్నావు? ఆలోచన చేయండి. చూడండి, కీర్తనల గ్రంథము 69వ సంకీర్తన 20-21 వచనాలు మనం చదివితే, కీర్తనలు 69, 20, 21 మనం చదివితే చూడండి, నిందకు నా హృదయము బద్దలాయను, నేను బహుగా కృషించి ఉన్నాను, కరుణించు వారి కొరకు కనిపెట్టుకొంటిని గాని ఎవరునూ లేకపోయిరి, ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకొంటిని గాని ఎవరునూ కానరారైరి, వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. ప్రియులారా, ఈ మాటలు మనం ఆలోచన చేస్తే దావీదు గారు ఈ కీర్తన రాస్తూ ఏమంటున్నాడంటే, నిందకు నా హృదయము బద్దలాయను, నేను బహుగా కృషించి ఉన్నాను, కరుణించు వారి కొరకు కనిపెట్టుకొంటిని గాని ఎవరునూ లేకపోయిరి, ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకొంటిని గాని ఎవరునూ కానరారైరి. దావీదు జీవితంలో వచ్చిన నిందలకి, దావీదు జీవితంలో వచ్చిన శ్రమలకి, దావీదు జీవితంలో వచ్చిన అవమానాలకి దావీదు ఏం చేస్తున్నాడంటే, దావీదు హృదయం ఏమైపోయిందంట? బద్దలైపోయిందంట. ప్రియులారా, చూడండి, ఎన్నిసార్లు మీ హృదయము నా హృదయం బద్దలవ్వలేదు? నీ పొరుగు వారు మాట్లాడే మాటలను బట్టి, నీ భర్త మాట్లాడే మాటలను బట్టి, నీ భార్య మాట్లాడే మాటలను బట్టి, కొన్నిసార్లు నీవు కన్న నీ పిల్లలు మాట్లాడే మాటలను బట్టి నీ హృదయం ఎన్నిసార్లు బద్దలైపోలేదు?
చాలాసార్లు అంటాం కదా, పలానా వ్యక్తి మాట నా హృదయంలో గుణపం వలె గుచ్చుకుపోయిందండి. నిజమే ప్రియులారా, ప్రతి మనిషి జీవితంలో ఎన్నోసార్లు బర్దలైపోయిన అనుభవాలు నీ జీవితంలో లేవా? ఎన్నోసార్లు బర్దలైపోయిన అనుభవాలు నీ జీవితంలో లేవంటారా? ఆలోచన చేయండి. దావీదు అదే అంటున్నాడు, నిందకు నా హృదయము బద్దలైను, నేను బహుగా కృషించిపోయాను. పైకి అవడానికి దావీదు రాజే, దావీదు శక్తిమంతుడే, మంచి యుద్ధ నైపుణ్యం గలవాడే దావీదు. అయినప్పటికీ కూడా మాటలు దావీదు హృదయాన్ని ఏం చేసేసినాయి? కృంగదీసేసినాయి, బద్దలైపోయేలా చేసినాయి ప్రియులారా. చూడండి, కొన్నిసార్లు మనుషులు అంత ఎత్తు ఉంటాం కానీ, అంత లావుగా కనబడతాం కానీ, అవతలోడు ఏదైనా ఒక్క మాట మాట్లాడితే ఎలాంటి వాడైనా సరే శారీరకంగా ఒక గుద్దినా సరే తట్టుకోగలం, కానీ ఒక మాట మాట్లాడితే తట్టుకోగలమా? ఆ మాట మన హృదయాన్ని కృంగచేసేస్తుంది. ఆ మాట మన హృదయాన్ని బద్దలయ్యే విధంగా చేస్తుంది ప్రియులారా. దావీదు అంటున్నాడు, నిందకు నా హృదయము బద్దలైను, నేను బహుగా కృషించున్నాను. కరుణించు వారి కొరకు కనిపెట్టుకుంటును కానీ ఎవరినూ లేకపోయిరి, ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకుంటును కానీ ఎవరినూ కానరారైరి. ఎవరైనా నన్ను కరుణిస్తారేమో, ఈ శ్రమలోంచి ఎవరైనా నన్ను విడిపిస్తారేమో, ఈ బాధలోంచి ఎవరైనా నాకు సహాయం చేస్తారేమో అని చెప్పి దావీదు మనుషులందరి వైపు చూస్తున్నాడంట ప్రియులారా. ఈరోజు నువ్వు కూడా మనుషుల వైపు నువ్వు చూస్తున్నావేమో. నీకొచ్చే నిందల్లో, నీకొచ్చే అవమానాల్లో, నువ్వు ఎదుర్కొనే పరిస్థితుల్లో ఏ మనుష్యుడైనా నాకు సహాయం చేస్తాడేమో, ఏ డాక్టర్ అయినా నాకు సహాయం చేస్తాడేమో, నాకు ఈ అప్పుల సమస్యలో ఏ మనిషి అయినా నాకు సహాయం చేస్తాడేమో, నా కుటుంబ సమస్యలో ఏ వ్యక్తి అయినా నాకు సహాయం చేస్తాడేమో అని నువ్వు మనుషుల వైపు చూస్తున్నావేమో. దావీదు స్థితి ఏంటో తెలుసా? కరుణించు వారి కొరకు కనిపెట్టుకొంటిని కానీ ఎవరునూ లేకపోయిరి. నిజమే ప్రియులారా, నీ జీవితంలో ఎవ్వరూ నీకు కనబడట్లేదేమో. మనుషుల వైపు చూసి 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 అలసిపోయిన పరిస్థితిలో నువ్వు ఈరోజు ప్రభు సన్నిధికి వచ్చావేమో. దేవుడు సూటిగా నీతో నాతో మాట్లాడుతున్నాడు ఈరోజు. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు మాట్లాడే దేవుడు. ఆయన మాట జీవము కలిగింది. ఆయన మాట నిరుత్సాహంలో ఉన్న నిన్ను ఉత్సాహపరిచేది ఆయన మాట, ఉత్తేజపరిచేది ఆయన మాట. దేవుడు అన్నాడు, ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో నువ్వు నడిపించబడుతున్నావేమో అంటున్నాడు కదా, ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకుంటుంది కానీ ఎవరునో కానరారైరి. కొన్నిసార్లు మనం అనుభవిస్తున్న బాధల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో మనుషులు ఎవరైనా నా వైపు చూస్తారేమో, ఏ మనిషి అయినా నాకు సహాయం చేస్తాడేమో, నా తల్లి నాకు సహాయం చేస్తుందేమో, నా పుట్టింటోళ్ళు నాకు సహాయం చేస్తారేమో, నా అత్తమామలు నాకు సహాయం చేస్తారేమో, నా బంధువులు, నా ఆప్తమిత్రులు, నా బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా నాకు సహాయం చేస్తారేమో అని మనుషుల వైపు చూస్తున్నావేమో. దావీదు అంటున్నాడు, ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకొంటిని కానీ ఎవరునూ కానరారైరి. దావీదు ఒక ఉన్నత స్థితిలో ఉన్న దావీదుకే ఎవరూ కనిపించట్లేదండి ప్రియులారా. నీవెంత, నేనెంత, మన బ్రతుకులు ఎంత ఆలోచన చేయండి. సకలము చేయగల దేవుని వైపు మనము చేతులెత్తాలి. హల్లెలూయా. ఎవరి వైపు చేతులెత్తాలి? నీ జీవితంలో ప్రతి పరిస్థితి నుంచి విడిపించేవాడు యేసు ప్రభు ఒక్కడే. నీ జీవితంలో నీ స్థితిగతులు మార్చగలవాడు దేవుడు ఒక్కడే. నీ జీవితంలో నీకున్న అవమానాలు, నీకున్న నిందలు, నీకున్న బాధలు, ప్రతి పరిస్థితిని నా ప్రభువు విడిపించగల దేవుడు. ఆయన వైపు నువ్వు చేతులెత్తగలుగుతున్నావా ఈరోజు? ఆయన వైపు నువ్వు చూడగలుగుతున్నావా ఈరోజు? ఒకవేళ మనుషుల వైపు నువ్వు చూస్తున్నావేమో, ఎప్పటి వరకు మనుషుల వైపు నువ్వు చూసుకుంటూ నీ జీవితంలో ముందుకెళ్ళిపోయావేమో. ఒక్కరు కూడా దావీదుకు కనిపించలేదంట. నీ జీవితంలో కూడా ఒకవేళ వెతుకు, ఎవరైనా కనబడతారేమో. ఎవ్వరూ కనిపించరు ప్రియులారా, ఎవ్వరూ కనిపించరు. దేవుడే మన సహాయకుడు. హల్లెలూయా. నీ కష్ట సమయంలో, నీ నిందల్లో, బాధల్లో, అవమానాల్లో ఆయన మాత్రమే నీకు సహాయం చేయగల దేవుడు. ఒంటరిగా విలపిస్తున్నాడంట దావీదు. ఒంటరి సమయంలో విలపించినప్పుడు ఎవ్వరూ కనిపించట్లేదంట దావీదుకి. అందుకే దైవజనులు యేసన్న గారు ఒక పాట రాస్తూ ఆయన ఆ పాటలో ఏమంటారో తెలుసా? ఒంటరి గూవనై విలపించు సమయాన ఓదార్చువారే కానరారైరి, ఔరా నీ చాటు నన్ను దాచినందున నీకేనా స్తోత్రార్పణలు.
ఔరా నీ చాటు నన్ను దాచినందున నీకేనా స్తోత్రార్పణలు. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించెనే, నా జీవితం పరిమళించెనే. ఒంటరి గువ్వనై విలపించు సమయాన ఓదార్చువారే కానరారైరే. ఒంటరి గువ్వనై విలపించు సమయాన ఓదార్చువారే కానరారైరే. ఔరా నీ చాటు నన్ను దాచినందున నీకేనా స్తోత్రార్పణలు. ఔరా నీ చాటు నన్ను దాచినందున నీకేనా స్తోత్రార్పణలు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు ఇక్కడ దైవజనుడు? ఒంటరి గువ్వనై విలపించు సమయాన ఎవ్వరు నాకు ఓదార్చువారే కానరాలేదు ప్రభువా, కేవలము నీవు మాత్రమే నన్ను దాచిన దేవుడవు. హల్లెలూయా. నీ రెక్కల నీడలో నన్ను దాచావు, అందుకే నేను నిన్ను స్తుతిస్తాను ప్రభు అన్నాడు. చెప్పగలవా నువ్వు ఆ మాట ప్రభుతో? నిజమే ప్రభువా, నా ఒంటరి సమయంలో మనుషులందరూ నన్ను విడిచిపెట్టినప్పుడు, అందరూ నన్ను తృణీకరించినప్పుడు, అందరూ నన్ను దూరము పెట్టినప్పుడు నీవు మాత్రమే నన్ను దాచిన దేవుడవు ప్రభువా, నీవు మాత్రమే నన్ను కాచిన దేవుడవు ప్రభు అని నువ్వు దేవుణ్ణి స్తుతించగలవా? స్తుతించగలవా? దావీదు అంటున్నాడు, ఎవ్వరూ నాకు లేరు. శ్రమలు నా జీవితంలో విస్తరిస్తూనే ఉన్నాయి, నిందలు నా జీవితంలో విస్తరిస్తూనే ఉన్నాయి, అయినప్పటికీ ప్రభువా నేను నీ వైపు చూస్తాను అని దావీదు అంటున్నాడు. ఈరోజు నువ్వు దేవునితో మాట చెప్పగలవా? ఈ ఆదివారపు పునరుత్థానపు ఆరాధనకు వచ్చిన నీవు ప్రభువుతో ఆ తీర్మానం నువ్వు చేయగలవా? శ్రమలు విస్తరిస్తాయి. ఎవరికి వస్తాయి శ్రమలు? చెట్లకు వస్తాయా? పుట్లకు వస్తాయా? పక్షులకు వస్తాయా? కుక్కలకు వస్తాయా? జంతువులకు వస్తాయా? మనిషిగా ఉన్న మనకే వస్తాయి శ్రమలు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ శ్రమల్లో దేవుని వైపును మనం చూడగలిగిన వారంగా ఉండాలి. ఎవరి వైపు చూడాలి శ్రమల్లో? దేవుని వైపు చూడాలి. నీకున్న డబ్బు వైపు, నీకున్న ధనము వైపు కాదు నువ్వు చూడవలసింది, దేవుని వైపు నువ్వు చూడాలి. హల్లెలూయా. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూస్తే, యెషయా గ్రంథము ఏం చేశాడంట? యేసయ్య కొట్టు వారికి నా వీపును అప్పగించితిని, ఉమ్మివేయువానికి అవమానపరచు వారికి నా ముఖమును దాచుకొనలేదు. ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయువాడు గనుక నేను సిగ్గుపడలేదు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువుని ఏం చేశాడంట? కొట్టువారికి ఆయన వీపును అప్పగించాడంట, ఉమ్ము వేయువాడికి ఆయన ముఖాన్ని అప్పగించాడంట, సమస్తము ఆయన అప్పగించాడు. ఎందుకో తెలుసా? నేను నమ్మిన దేవుడు యెహోవా నాకు సహాయము చేయువాడు గనుక నేను సిగ్గుపడలేదు. ఈరోజు ప్రభు కోసం నువ్వు శ్రమల గుండా, అవమానాల గుండా నువ్వు వెళ్తే నువ్వు సిగ్గుపడవలసిన అవసరం లేదు. ప్రభువుని నమ్ముకున్న కారణాన్ని బట్టి లోకము నిన్ను ద్వేషిస్తుంది, ప్రభువుని నమ్ముకున్న కారణాన్ని బట్టి లోకము నిన్ను ద్వేషిస్తుంది. కానీ మన దేవుడు మనల్ని సిగ్గుపరిచే దేవుడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. నా జీవితంలో నేను చెప్పగలను, అనేక మార్లు దేవుని నమ్ముకున్న కారణాన్ని బట్టి వెలివేయబడ్డ అనుభవాలు, అనేక మార్లు దేవుని నమ్ముకున్న కారణాన్ని బట్టి నీతో మేము స్నేహము చేయమన్నారు నా స్నేహితులు, అనేక మంది దేవుని నమ్ముకున్న కారణాన్ని బట్టి నీ బంధుత్వం మాకు వద్దు అన్నారు కొంతమంది. అయినప్పటికీ కూడా నాకు ఒకటే ఆశ ఏంటో తెలుసా? నాకు దేవుడు సహాయుడు, దేవుడు నన్ను సిగ్గుపరచడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ శ్రమల గుండా, అవమానాల గుండా, నిందల గుండా నీ జీవితంలో నువ్వు వెళ్తున్నావేమో, నీకు ఉండవలసిన విశ్వాసం ఏంటో తెలుసా? నా దేవుడు నాకు సహాయుడు కాబట్టి నేను సిగ్గుపడను. హల్లెలూయా. సిగ్గుపరిచే దేవుడు కాదు నిన్ను.
తల దించుకొనేలా చేసే దేవుడు కాదు. నీవు నేను ఆరాధన చేసే యేసయ్య ఎవరో తెలుసా? తల ఎత్తుకునేలా చేసే దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎక్కడైతే నిందించబడ్డావో, ఎక్కడైతే అవమానించబడ్డావో, ఎక్కడైతే తృణీకరించబడ్డావో, వారందరి ఎదుట నిన్ను నా దేవుడు గొప్ప చేయగల సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి శ్రమలు నీ జీవితంలో విస్తరిస్తూ ఉంటే నువ్వు భయపడిపోవలసిన పని లేదు. నిందలు నీ జీవితంలో విస్తరిస్తూ ఉంటే నువ్వు కృంగిపోవలసిన పని లేదు. సకలము చేయగల దేవుని వైపు నువ్వు చేతులెత్తు. నా ప్రభు నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 53వ అధ్యాయము 5వ వచనం మనం చదివితే, యెషయా గ్రంథము 53:5, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను. చూడండి 7వ వచనం చదవండి. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనుపోబడెను, అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను కదా. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ప్రియులారా, ఈ మన ప్రభు ఎన్ని శ్రమలు పడ్డాడో, ఎన్ని అవమానాలు పడ్డాడో అవన్నీ అధ్యాయంలో మనం చూస్తాం కదా. అతను కనీసం ఏమవ్వలేదంట? నోరు తెరవలేదు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు తన జీవితంలో వచ్చినా నోరు తెరిచాడా? తెరవలేదా? అదే మనమైతే ఏదైనా ఒక శ్రమని జీవితంలోకి ప్రభు అనుమతిస్తే దేవుడు నాకేం చేశాడు? వెంటనే నోరు జారిపోతూ ఉంటాం, వెంటనే దేవుడి మీద సనుగుతం ప్రారంభిస్తాం. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో మనం చూసినప్పుడు వారి జీవితంలో ఎన్ని మేలులు అనుభవించేవారో వెంటనే మళ్ళీ ఏమనేవారు? దేవుడు మాకేం చేశాడు? వాళ్ళకి ఇశ్రాయేలు ప్రయాణంలో, అరణ్యంలో వారి ప్రయాణంలో దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడు వారి జీవితంలో. చికెన్ కావాలంటే చికెను, పూరెళ్ళు కావాలంటే పూరెళ్ళు, కూరగాయలు కావాలంటే కూరగాయలు, దోసకాయలు కావాలంటే ఏది కావాలంటే అదే ప్రియులారా తినేసేవారు, వెంటనే మర్చిపోయేవారు. మరలా దేవుడి మీద ఏం చేసేవారు? దేవుడి మీద, మోషే మీద సనగడం ప్రారంభించేవారు. ఈ రోజుల్లో నీ నా జీవితాల్లో కూడా దేవుడు చేసిన మేలులు మర్చిపోయి ఏం చేస్తున్నాం? మనం సనుగుతున్నాం. ఏం చేస్తున్నాం? మనం దేవుని మీద, దైవజనుల మీద సనగడం, గొనగడం మనం చేస్తున్నాం ప్రియులారా. అలాగే ఎప్పుడు కూడా మనం చేసేవారంగా ఉండకూడదు. శ్రమలు విస్తరిస్తాయి. విస్తరించే కొలది శ్రమలు నీ జీవితంలో ఎక్కువయ్యే కొలది నువ్వు విశ్వాసంలో ఏమైపోవాలో తెలుసా? స్ట్రాంగ్ అయిపోవాలి. ఏమైపోవాలి? శ్రమలు ఎన్ని ఎక్కువ, చూడండి మరి అందరికీ బంగారం తెలుసు కదా. సువర్ణము శుద్ధ సువర్ణముగా మారాలి అంటే కంసాలివాడు దాన్ని ఏం చేస్తాడు? కొలుములో వేసి కాలుస్తాడు. ఆ బంగారము 22 క్యారెట్స్, 24 క్యారెట్స్, ఇలాగా క్యారెట్స్ పెరిగే కొద్దీ దాని రేటు పెరుగుద్ది కదా. బంగారం అదే బంగారం, కానీ కంసాలివాడు దాన్ని కాల్చే కొద్దీ, కంసాలివాడు దాన్ని కొలిమిలో వేసి దాన్ని నుప్పుల మధ్యలో కాల్చే కొద్దీ దాని రేట్ ఏమైపోతుంది? పెరుగుతుందా తగ్గుతుందా? ఒక విశ్వాసిగా నీ జీవితంలో కూడా ఆయన పరమ కంసాలి, నీవు నేను బంగారం లాంటి వాళ్ళము. దేవుడు నిన్ను శోధనలో, శ్రమల్లో, నిందల్లో, అవమానాలు, శ్రమలు, శోధనలు అనే కొలిమిలో నేను కాలుస్తున్నప్పుడు అబ్బా అమ్మా అని నువ్వు అనవడం కాదు, కానీ ప్రభువా నీవు నాకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వబోతున్నావు, ఒక మంచి విశ్వాసగా నీవు నన్ను తయారు చేయబోతున్నావు అని చెప్పి నువ్వేం చేయాలో తెలుసా? దేవుణ్ణి స్తుతించే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని దేవుని మీద కొనగడం కాదు. ఆ నుప్పుల్లో కాలే బంగారము ఎగిరి కంసాలను ఒక తన్ను తన్నింది అనుకోండి, ఒరే ఎందుకరా నన్ను ఇలా కాలుస్తున్నావు, నేను ఈ మంట తట్టుకోలేకపోతున్నాను, ఈ అగ్ని తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి ఆ కంసాలు వాడిని బంగారం లేచి ఒక తన్ను తన్నింది అనుకోండి, బంగారానికి మార్కెట్లో అంత విలువ ఉంటుందా? నీ విశ్వాస జీవితం కూడా ఒక మంచి విశ్వాసగా నువ్వు తయారవ్వాలి అంటే, దేవుడు మెచ్చే విశ్వాసం నీ జీవితంలో ఉండాలంటే మనం ఏం చేస్తాం? మనం కూడా దేవుణ్ణి అనేక మార్లు తంతా ఉంటాం కదా. మాటలతో, క్రియలతో, మన ఆలోచనలతో దేవుణ్ణి ఏం చేస్తామంటే దుఃఖపరుస్తూ ఉంటాం, గాయపరుస్తూ ఉంటాం. మోషేని ఎలాగైతే ఇశ్రాయేలు ప్రజలు గాయపరిచారో, దేవుణ్ణి ఎలాగైతే ఇశ్రాయేలు ప్రజలు గాయపరిచారో, మన జీవితంలో కూడా అనేక మార్లు అలా చేస్తాం. కానీ నువ్వు ఒక మంచి విశ్వాసగా, ఒక శుద్ధ సువర్ణముగా నువ్వు మార్చబడాలి అంటే గనక ఎన్ని శ్రమలు వచ్చినా, శ్రమ
శ్రమలు నీ జీవితంలో విస్తరించే కొలది నువ్వు విశ్వాసంలో స్ట్రాంగ్ అవ్వడం, విశ్వాసంలో బలవంతురాలు కావడం మనం నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా శ్రమల్లో మనం ఏం చేయాలో తెలుసా? మొదటి పేతురుకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదివితే, పేతురుకు రాసిన మొదటి పత్రిక, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. ఎక్కడ సంతోషించాలి? శ్రమల్లో. క్రీస్తుకి పాలివారై శ్రమల్లో మీరేం చేయాలి? సంతోషించాలి. శ్రమలు వచ్చినాయా? సంతోషించండి. చూడండి ప్రియులారా, పేతురుని చెరసాల్లో వేసినప్పుడు, పౌలు వీళ్ళందరినీ చెరసాల్లో వేసినప్పుడు వీళ్ళకి ఏమి విస్తరించినాయి? శ్రమలు విస్తరించినాయి. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఒక వ్యక్తి పాటలు ఎప్పుడు పాడతాడు చెప్పండి? మీరు ఎప్పుడు పాడతారు పాటలు? మీ జీవితంలో ఏదైనా మేలు కలిగింది, మీ జీవితంలో ఏదైనా దేవుడు పెద్ద ఉపకారం మీకు చేశాడు, వెంటనే మీరు ఏం చేస్తారు? పెట్టండి రా స్తుతి గుడిక అంటారు, అంతే కదా. ఎప్పుడు సంతోషం కలిగినప్పుడు. ఇప్పుడు వీళ్ళ జీవితంలో ఏం జరిగింది? సంతోషమా? మిమ్మల్ని పట్టుకెళ్ళి జైల్లో పాడేస్తే మీకు సంతోషమా? ఏం చేస్తారు మీరు? పాడగలరా? ఈ పౌలు శీలలు ఏం చేశారో తెలుసా? పేతురు అత్యాశక్తితో దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించారంట. ఏంటి? చుట్టూ బంధకాలు ఉన్నాయి కదా, చుట్టూ జైలు గోడల మధ్యలో వీళ్ళు ఉన్నారు కదా, అయినప్పటికీ కూడా చుట్టూ శ్రమలు విస్తరించినాయి కదా, అయినప్పటికీ కూడా శ్రమల్లో దేవుణ్ణి ఆరాధన చేయడం మొదలుపెట్టారు. హల్లెలూయా. అసలు ఎంత సత్తా కలిగిన విశ్వాసులు అండి వీళ్ళు, ఎంత రోషం కలిగిన విశ్వాసులు అండి వీళ్ళు, ఎంత దేవునిలో ఎంత రోషం ఉంది, ఎంత వైరాగ్యం కలిగిన విశ్వాసులు, ఎంత సమర్పణ కలిగిన విశ్వాసులు వీళ్ళు. అదే మనమైతే ఏంటేంటి, దేవుని పని చేస్తుంటే మమ్మల్ని జైల్లో పాడేస్తారా, దేవుడు ఇలాగ మమ్మల్ని అనుమతిస్తాడా అని చెప్పి దేవుడి మీద సనగమా, దేవుని మీద గొనగమా? చాలే, ఇంకా మాకు చర్చ్ వద్దు, ఏమి వద్దు, చాలే ప్రార్థన వద్దు, ఏమి వద్దు. ఈరోజు చాలామంది క్రైస్తవ్యంలోంచి మరలా గర్వాపస అయిపోతున్నారు. యూట్యూబ్లో మనం చూస్తుంటే అనేక మంది వీడియోలు, పాస్టర్స్గా పిలువబడే వాళ్ళు కూడా గర్వాపస అయిపోతున్నారు. విశ్వాస జీవితం చేసే వాళ్ళు కూడా గర్వాపస అయిపోతున్నారు. ఏంటి? ఎందుకు ఇలా గర్వాపస అయిపోతున్నారో తెలుసా? వాళ్ళు లోకంలో ఏదో దొరుకుతుంది అని చెప్పి ఆశించి వచ్చిన వాళ్ళు మాట. కానీ నీవు నేను లోకంలో కాదు, మనకు దేవుడు పరలోక రాజ్యం ఇస్తాడని చప్పట్లు కొడదాం ఒకసారి. ఎందుకు మనం విశ్వాసులుగా మనం పిలువబడుతున్నాం? ఈ లోకంలో తిండి నీకు ఉంది, అన్యులకి ఉంది. ఈ లోకంలో బంగారం నీకు ఉంది, అన్యులకి ఉంది. ఈ లోకంలో పొలము, ఆస్తులు, ధనము మనకున్నవన్నీ అన్యులకి ఉన్నాయి. అవునా కదా? వాళ్ళకి మనకి ఏంటి తేడా? మరి ఎందుకు మనము భక్తి చేయాలి? క్రైస్తవుడిగా ఒక వ్యక్తి ఎందుకు భక్తి చేయాలో తెలుసా? మన ఆత్మను ప్రభువు రక్షిస్తాడని భక్తి చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆరోగ్యం కోసమో, అప్పులు తీరతాయనో, లేకపోతే రోగాలు పోతాయనో, లేకపోతే బంగారం వస్తుందనో, లేకపోతే ఆస్తి పెంచుకోవచ్చనో, వీటి కోసం కాదు నువ్వు ప్రభు దగ్గరికి రావాల్సింది. ప్రభు దగ్గరికి నువ్వు ఎందుకు రావాలో తెలుసా? నీకు మోక్షాన్ని ఇస్తాడని ప్రభు దగ్గరికి రావాలి. హల్లెలూయా. నీ ఆత్మ అగ్నిలో పడకుండా, నీ ఆత్మ నశించిపోకుండా ఆత్మని రక్షించే దేవుడు అని చెప్పి మనం ప్రభువుని ఆరాధన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇప్పుడు ఈ పౌలు శీలని చెరసాలలో పెట్టినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? అత్యాశక్తితో పాటలు పాడుతూ దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారంట. హల్లెలూయా. శ్రమల్లో వాళ్ళు ఏం చేస్తున్నారు? సంతోషిస్తున్నారు. పేతురులో ఏమంటున్నాడు? పేతురు పత్రికలో ఏమన్నాడు? శ్రమల్లో వాళ్ళు ఏం చేయాలంట? సంతోషించాలి. ఈరోజు శ్రమలు నీ జీవితంలో విస్తరించే కొలది, ఈరోజు అవమానాలు నీ జీవితంలో విస్తరించే కొలది నువ్వు ప్రభువుని ఏం చేయాలో తెలుసా? స్తుతించడం ప్రారంభించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, నేను చెప్పగలను, నేను ప్రభుని నమ్ముకున్న కొత్తలో ప్రార్థనకి వెళ్ళొద్దని చెప్పి చితక్కొట్టేసేవారు. వెంటనే నేను ఏం చేసేవానో తెలుసా? నేను ఎవరి ద్వారా అయితే ప్రభుని నమ్ముకున్నానో వాళ్ళ ఇంట్లో 3వ స్టేర్లో ఒక గది ఉండేది సింగిల్గా. ఎక్కువ నేను ఆ గదిలో ప్రార్థన చేసుకునేవాడిని. ఉపవాసం ఉండి ఆ గదిలో ప్రార్థన చేసుకునేవాడిని. ఖాళీ దొరికినప్పుడల్లా ఎక్కువ ఆ గదిలో ప్రార్థన చేసుకునేవాడిని. నేను ఏం చేసేవాడినో తెలుసా? సాతాను మనల్ని చూసి ఏడవాలంటే మనం ఇలాంటి ట్రిక్కులు చేయాలన్నమాట.
ఎప్పుడైతే నాకు ఎక్కువ శ్రమలు వచ్చాయో, ఎప్పుడైతే నాకు ఎక్కువ అవమానాలు, ప్రార్థనకి వెళ్ళకుండా ఇలాంటి తిరస్కరణలు నా జీవితంలో వచ్చాయో, వెంటనే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేవాడిని, ఆ గదిలోకి వెళ్ళిపోయేవాడిని, తలుపు వేసుకునేవాడిని, నాట్యం ఆడుతూ నేను ఆరాధన చేసేవాడిని. ఎలాగా? నాట్యం ఆడుతూ నేను. ఎవరైనా ఏం చేస్తారు? ఏడ్చుకుంటూ మూలలు ఉంటారు. నేను ఏడ్చేవాడిని, మనిషినే కాబట్టి నేను కూడా ఏడ్చుకునేవాడిని. కానీ మరలా కొద్ది క్షణాలు నన్ను నేను అలాగా దిగమింగుకొని, వాక్యం చదువుకొని, ప్రార్థనతో దేవునితో సహవాసం చేస్తూ ఆ గదిలోకి వెళ్ళిపోయి ఒంటరిగా దేవుడిని ఆరాధన చేయడం మొదలెట్టేవాడిని. హల్లెలూయా! ఒంటరిగా దేవుడిని స్తుతించడం మొదలెట్టేవాడిని. సాతానికి ఏమనిపిస్తుంది? వీడిని ఎలాగైనా సరే విశ్వాసంలోంచి పడగొట్టేయాలని చెప్పి నేను వీడిని హింసిస్తే, వీడేంట్రా బాబు మళ్ళీ దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాడు అనిపిస్తుందా? అనిపించదా? ప్రియులారా, మన జీవితంలో కూడా, క్రైస్తవ జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు, క్రైస్తవ జీవితంలో శ్రమలు విస్తరిస్తున్నప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? శ్రమల్లో దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించాలి. హల్లెలూయా! హల్లెలూయా! చూడండి ప్రియులారా, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చదివితే, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు, సంఘము అను ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరము సంపూర్ణము చేయుచున్నారు. ఇప్పుడు ఏమంటున్నాడు? శ్రమల యందు ఏం చేస్తున్నాడంట? సంతోషించుచు. మీరు అండర్లైన్ చేసుకోవాల్సిన మాట ఏంటో తెలుసా? శ్రమల యందు సంతోషించుచు. శ్రమలు మీకు వస్తున్నప్పుడు మీరు ఏం చేయాలి? శ్రమల్లో బాధపడిపోకూడదు, శ్రమల్లో గొనగకూడదు, శ్రమల్లో సనగకూడదు, శ్రమల్లో సంతోషించాలి. హల్లెలూయా! హల్లెలూయా! చూడండి, 2వ దశలోనిక రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదివితే, దశలోనిక రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదివితే, అందువలన మీ హింసలన్నింటిలోనూ, మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును, విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములో మీ యందు అతిశయపడుచున్నాము. పౌలు గారు దశలోనిక పత్రిక రాస్తూ దశలోనిక సంఘముతో ఏమంటున్నాడంటే, ఓ దశలోనికలారా, మీ అందు ఏమంటున్నాడండి? అందువలన మీ హింసలన్నింటిలోనూ, మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును, విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములో మీ యందు అతిశయపడుతున్నాము. ఒక దైవజనుడిగా సంఘాన్ని చూసి దైవజనుడు ఎప్పుడు అతిశయపడతాడో తెలుసా మీకు? సంఘము శ్రమలలో ఓర్పు కలిగి, సంఘము శ్రమలలో సంతోషిస్తున్నప్పుడు ఒక దైవజనుడిగా సంఘాన్ని చూసి దైవజనుడు ఏం చేస్తాడు? అతిశయపడతాడు. హల్లెలూయా! హల్లెలూయా! సంఘముగా ఉన్న మనందరి కొరకు లెక్క ఒకరు అప్పగించాలి. తెలుసా మీకు ఆ మాట? ఎవరు అప్పగించాలి? దైవజనుడు దేవుని ఎదుట ఉన్నప్పుడు సంఘము కొరకు లెక్క అప్పగించాలి. ఇప్పుడు ఈ దైవజనుడు అనేటువంటి ఆయన సంఘము శ్రమల్లో ఉన్నప్పుడు సంతోషిస్తుంది అనుకోండి, సంఘము శ్రమల్లో దేవుని స్తుతిస్తుంది అనుకోండి, వెంటనే దైవజనుడికి ఉన్న అతిశయం ఏంటో తెలుసా? అబ్బా, నా దగ్గర ఉన్న విశ్వాసులు, నేను కన్నా ఈ విశ్వాసులు శ్రమల్లో ఎంత బాగా సంతోషిస్తున్నారో. హల్లెలూయా! పౌలు అంటున్నాడు, ఓ దశలోనికే సంఘమా, మీ అందు నేను ఎప్పుడు అతిశయిస్తానో తెలుసా? మీ అందు నేను ఎప్పుడు గర్వపడతానో తెలుసా? సంఘము శ్రమల్లో దేవుణ్ణి స్తుతించాలి. హల్లెలూయా! సంఘము శ్రమల్లో దేవుణ్ణి ఆరాధన చేసినప్పుడు ఒక దైవజనుడు సంఘాన్ని బట్టి అతిశయిస్తాడు. హల్లెలూయా! హల్లెలూయా! సంఘంలో ఎక్కువ మందికి పెళ్ళిళ్ళు చేసినప్పుడు కాదు దైవజనుడు అతిశయించేది. సంఘంలో అందరూ ఫైనాన్షియల్గా మంచి ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు కాదు దైవజనుడు అతిశయించేది. శ్రమల్లో అతిశయించినప్పుడు, శ్రమల్లో దేవుణ్ణి స్తుతించినప్పుడు దైవజనుడు ఏం చేస్తాడో తెలుసా? సంఘాన్ని బట్టి అతిశయిస్తాడు. హల్లెలూయా! పలానా విశ్వాసి మా విశ్వాసేనండి చెప్పగలడా నీ కొరక ఆ మాట దైవజనుడు? మా అయ్యా సేవకుడు నీ కొరక ఆ మాట చెప్పగలడా? పలానా విశ్వాసి మా విశ్వాసేనండి చెప్పగలడా నీ కొరకు ఆ మాట? ఆలోచన చేయండి. నీ కుటుంబం కొరకు, నీ ఆత్మీయ జీవితం కొరకు ఈ వ్యక్తిని నేను కన్నానండి, ఈ వ్యక్తిని నేను ఆత్మీయంగా కన్నానండి, ఈ వ్యక్తిని నేను పోషిస్తున్నానండి అని చెప్పి దైవజనుడు నీ కొరకు ఆ మాట చెప్పగలడా? పౌలు దశలోనిక సంఘం కొరకు ఆ మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడండి?
అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీ అందు అతిశయపడుతున్నాము. ఆలోచించేయండి ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఆలోచించేయవలసిన మాట. వస్తున్నావు, వెళ్ళిపోతున్నావు, మంచిదే. సంఘంలో నలుగురితో నా కులంతో గో అన్నట్టు మనం ఉండకూడదు ప్రియులారా. సంఘములో నీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉండాలి. ఏముండాలి? ఈ వ్యక్తి మంచి ప్రార్థనాపరుడండి, ఈ వ్యక్తి మంచిగా పాటలు పాడుతుందండి, ఈ వ్యక్తి మందిరం మంచిగా ఊడుస్తాడండి. నీకంటూ సంఘంలో ఒక ప్రత్యేకమైన స్థానము. అందరూ అన్ని పనులు అందరూ చేయలేరు. దేవుడు నీకు ఇచ్చిన బాధ్యత, దేవుడు నీకు ఇచ్చిన భారము, దేవుడు నీకు ఇచ్చిన తలాంతు ఏమైందో ఆలోచించేయండి. సంఘము శ్రమల్లో ఏమవ్వాలి? విస్తరించాలి. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు అంటున్నాడు కదా, మన మూలవాక్యానికి మనం వద్దాం రండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యందు శ్రమలు మా యందు ఎలాగో విస్తరించుచున్నవో. చూడండి ప్రియులారా, ఇప్పుడు శ్రమలు మనకి ఎలాగైతే విస్తరిస్తున్నాయో, శ్రమలు మన జీవితంలో ఎలాగైతే మన జీవితంలో వస్తున్నాయో, అలాగే మన జీవితంలో ఏం చేయాలి? క్రీస్తు ద్వారానే ఆదరణ అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆదికాండ గ్రంథము 29వ అధ్యాయము 32వ వచనాన్ని మనం ఆలోచించేస్తే ఇక్కడ మనకు ఒక స్త్రీ కనిపిస్తుంది. లేయా గర్భవతి అయి కుమారుణ్ణి కని, యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించెను కదా అనుకొని అతనికి ఏం పేరు పెట్టిందంటండి? రూబేను అని పేరు పెట్టింది. లేయా గర్భవతి అయి కుమారుని కొని, యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక. యెహోవా ఏం చూశాడంట? లేయా పడుతున్న శ్రమను చూశాడు. ఈరోజు నీవు విశ్వాసిగా నీ జీవితంలో నీకు వస్తున్న శ్రమను ఆయన చూడ్డా? దేవుడు అన్నాడు, అతని శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపిస్తాను, అతన్ని గొప్ప చేస్తాను అంటున్నాడు. ఈరోజు నువ్వు పడే బాధలో, నువ్వు పడే వేదనలో నా ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఆయన నీ శ్రమను చూచే దేవుడు. లేయా జీవితాన్ని చూసాడా? చూడలేదా? లేయాని చూసిన దేవుడు నిన్ను చూడ్డా? లేయాని చూసిన దేవుడు నన్ను చూడ్డా? నీవు కార్చే ప్రతి కన్నీరు కూడా నా ప్రభు చూస్తున్నాడు ఈరోజు. హల్లెలూయా, హల్లెలూయా. లేయా గర్భవతి ఉండుట యెహోవా చూశాడంట. లేయా శ్రమను చూశాడంట. లేయా అందరి చేత ద్వేషించబడటం, అందరి చేత దూషించబడడం, లేయా శ్రమను చూసి లేయా గర్భాన్ని తెరిచిన దేవుడు ఈరోజు నీ శ్రమను చూచే దేవుడు ఆయన. హల్లెలూయా. ఒకవేళ ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, ఎవరు నన్ను చూడట్లేదు, నాకున్న సమస్యల్లో, నాకున్న నిందల్లో, అవమానాల్లో ఎవ్వరు నన్ను అందరూ విడిచిపెట్టారు. దావీదు ఏమని బాధపడ్డాడు? ఎవ్వరు కరుణించువారు నాకెవరు కూడా లేరు, ఒంటరి అయిపోయాను. లేయా ఒంటరి అయిపోయిన స్థితిని దేవుడు చూశాడు. ఈరోజు ఒంటరిగా రహస్యంగా నువ్వు కన్నీరు కారుస్తుంటే నా ప్రభు చెప్తున్నాడు ఏంటి తెలుసా? రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు అర్ధరాత్రి ఒంటరిగా నువ్వు కన్నీరు కారుస్తున్నావేమో, కొన్నిసార్లు నీ ఇంట్లో అందరూ పనికెళ్ళిపోయిన పరిస్థితిలో నువ్వు ఒక్కదానివే ఉండి ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితిలో కన్నీరు మున్నీరు అయిపోతున్నావేమో. లేయాని చూసిన దేవుడు, లేయా శ్రమను చూసిన దేవుడు ఈరోజు నా కన్నీరుని చూడబోతున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆయన నిన్ను ఆదరించడం ప్రారంభిస్తాడు. నీ జీవితంలో శ్రమలు ఎలా విస్తరించినాయో, శ్రమలు విస్తరించడానికి దేవుడు ఎలా అనుమతించాడో నీ జీవితంలో ఆదరణ ఆయన అలా ఇవ్వబోతున్నాడు. ఈ ఆదరణ మనుషులు ఇచ్చేది కాదు. హల్లెలూయా. ఈ ఆదరణ ఎవరిచ్చేది కాదు? మనుషులు ఇచ్చేది కాదు. చూడండి, యోబు గ్రంథము 15వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదివితే, యోబు గ్రంథము 15:11. చూడండి, దేవుడు సెలవిచ్చిన ఆదరణ నీకు తేలికగానున్నదా? ఇట్లు నీతో మృదువుగా పలుకబడిన వాక్యము తేలికగా ఉన్నదా? చూడండి ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఏ ఆదరణ అంటే ఇది? ఎవరిచ్చే ఆదరణ? దేవుడిచ్చు ఆదరణ. ఒక వ్యక్తికి ఆదరణ ఇచ్చేది ఎవరు? మనుషులా?
మనుషులు ఇస్తే అది ఎంతకాలం ఉంటుంది? కొంతకాలమే. కానీ దేవుడిచ్చే ఆదరణ శాశ్వతమైంది. హల్లెలూయా. మనుషులు ఎప్పుడు బాధకే కర్తలు. అదే యోబు గ్రంథంలో 16వ అధ్యాయం 2వ వచనంలో అంటున్నాడు కదా, అందుకు యోబు ఎలాగున ప్రత్యుత్తరం ఇచ్చాను, ఇట్టి మాటలు అనేకములు నేను విని ఉన్నాను, మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కారు. మనుష్యులందరూ దేనికి కర్తలు? బాధకే కర్తలు. నువ్వు బాధపడుతున్నావా, మనుషులు వచ్చి ఇంకా నిన్ను బాధ పెడతారు. నువ్వు శోధనలో ఉన్నావా, మనుషులు వచ్చి ఇంకా నిన్ను శోధిస్తారు. యోబు శోధనలో ఉన్నప్పుడు, యోబు బాధలో ఉన్నప్పుడు, తన పిల్లలందరూ, తన పశువులందరూ ఒక్కొక్కరు పోయినప్పుడు తన సొంత భార్య వచ్చి ఏమంటుంది? అసలు ఆ సమయంలో భారీగా ఉన్న ఆమె ఏమనాలి? యోబుకి వాక్యం చేత ఆదరించాలి. కొన్నిసార్లు నేను బాధలో ఉన్నప్పుడు నా భార్య ఏం చేస్తుందంటే వాక్యం చేత నన్ను ఆదరిస్తుంది. ఒక భార్యగా, ఒక భర్తగా మన స్థితి ఏమవ్వాలో తెలుసా? మన తోటి వారిని వాక్యం చేత మనం ఆదరించే వారంగా ఉండాలి. కానీ దుర్మార్గురాలైన భార్య ఏమంటుందో తెలుసా? బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకుందువా, దేవుణ్ణి దూషించి చావు. ఏమంటుంది? ఒక భార్యగా ఇచ్చే సలహా ఇదా? నీ భర్త బాధలో ఉన్నప్పుడు, నీ భార్య వేదనలో ఉన్నప్పుడు, ఒక భార్యగా, భర్తగా నువ్వు ఎలాంటి సలహా ఇస్తున్నావు? ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఆలోచన చేయండి. ఈరోజు సంఘముగా కూడిన మనతో ప్రభు చెప్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? అలాంటి సలహాలు ఇవ్వకూడదు. అందుకే అంటున్నాడు, మనుషులందరూ, మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కాదు. సొంత తన భార్య అంటుంది, ఏమంటుందో తెలుసా? చావు. చెర్ల పెంకుతో నువ్వు గీసుకొని చచ్చిపో, ఇంకా నువ్వు యథార్థతను వదలకుండా ఉంటావా? చచ్చిపో అంటుంది భార్య. కానీ యోబు దేవుని చేత ఆదరించబడిన వ్యక్తి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నీ భార్య నిన్ను బాధ పెడుతూ ఉంటే, ఒకవేళ నీ భర్త నిన్ను బాధ పెడుతూ ఉంటే కనుక, అమ్మా నువ్వు చూడవలసింది ఎవరి వైపు తెలుసా? ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని వైపు నువ్వు చూడాలి. ఆదరించే యేసయ్య వైపు నువ్వు చూడాలి. అప్పుడు మాత్రమే మనం ఆదరించబడతాం. హల్లెలూయా. ఎప్పుడు ఆదరించబడతాం? అందుకే నీవు నేను ఆరాధన చేసే మన యేసయ్యకి ఒక పేరు ఉంది. ఏంటో తెలుసా? ఆదరణ కర్త. హల్లెలూయా. ఏం పేరు ఆయన పేరు? ఆదరణకర్త. నిన్ను ఆదరించే దేవుడు. మనుషులు కాదు నిన్ను ఆదరించేది. ఏ మనుష్యుడు నిన్ను ఆదరించేవాడు కాదు, ఆయన మాత్రమే నిన్ను ఆదరించే దేవుడు. అందుకే శ్రమలు నీ అందు ఎలాగ విస్తరిస్తున్నాయో, నిందలు నీ అందు ఎలాగ విస్తరిస్తున్నాయో, ఆదరణ కూడా నీ అందు అలాగే విస్తరిస్తుంది అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కీర్తనల గ్రంథము 94వ సంకీర్తన 19వ వచనాన్ని మనం చదివితే, కీర్తనలు 94:19. చూడండి, నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగజేయుచున్నది. దావీదు అంటున్నాడు, నా అంతరంగములో విచారములు హెచ్చగా, నా జీవితంలో బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, శ్రమలు ఎక్కువైపోగా ఏమంటున్నాడు అప్పుడు? నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు ఏం కలగజేస్తుందంట? నెమ్మది కలగజేస్తుంది. నీవు నేను ఆరాధన చేసే దేవుడు ఎవరో తెలుసా? ఆయన నెమ్మదినిచ్చే దేవుడు. ఎవరైనా ఒకవేళ ఏదైనా వ్యాధితో, బాధతో, శోధనతో, ఆర్థిక పరమైన ఇబ్బందులతో నువ్వు నలిగిపోతూ సతమతమైపోతూ ఉంటే, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నేను నీకు నెమ్మదినిస్తాను. హల్లెలూయా. ఎవరైనా ఆదరణిచ్చే దేవుడు, మన హృదయంలో గొప్ప ఆదరణిచ్చే దేవుని మనం ఆరాధన చేస్తున్నాము. చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో అంటున్నాడు కదా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రినైన దేవుడు స్తుతింపబడునుగాక. ఏ ఆదరణ ఇచ్చే దేవుడు అంటే సమస్తమైన ఆదరణ ఇచ్చే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఎవరైనా, ఎవరు ఆయన?
సమస్తమైన ఆదరణ. నీ వ్యాధిలో నిన్ను ఆదరించగల దేవుడు, నీ కష్టంలో నిన్ను ఆదరించగల దేవుడు, నీ బాధలో నిన్ను ఆదరించగల దేవుడు. యోబు వలె ఒకవేళ నీ భార్య కానీ నీ భర్త కానీ అలాంటి వాళ్ళు కూడా కొన్నిసార్లు శ్రమల్లో మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు కదా. పెళ్లి ప్రమాణాల్లో ఏం చేస్తారు? మరణం వరకు, చావైనా బ్రతుకైనా నీతోనే ఉంటాను అని పెళ్లి ప్రమాణాలు చేస్తారు. కానీ కొన్నిసార్లు శ్రమలు వచ్చినప్పుడు, కొన్నిసార్లు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎక్కువైపోతున్నప్పుడు, కొన్నిసార్లు రోగాలు ఎక్కువైపోతున్నప్పుడు వాళ్ళు కూడా కొన్నిసార్లు విడిచిపెట్టి వెళ్ళిపోతారు. మాకు డైవర్స్ కావాలని చెప్పి డైవర్స్కి అప్లై చేస్తారు. అవునా కాదా? కానీ ప్రియులారా, నీవు నేను ఆరాధన చేసే దేవుడు ఎవరో తెలుసా? ఆయన సమస్తమైన ఆదరణ ఇచ్చే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో చెప్తున్న మాట, అలాంటి దేవుని మీద నువ్వు ఆనుకోవడం ప్రారంభించు. అలాంటి దేవుని వైపు నువ్వు చేతులు ఎత్తడం ప్రారంభించు. మనిషికి శ్రమలు రాకుండా ఉండవు. క్రైస్తవ జీవితంలో నిందలు, అవమానాలు, శ్రమలు రాకుండా ఏ క్రైస్తవుడికి ఉండదు. కానీ ఇలాంటి శ్రమల్లో నువ్వేం చేయాలంటే, శ్రమలు నీ జీవితంలో విస్తరిస్తున్నప్పుడు, నిందలు నీ జీవితంలో విస్తరిస్తున్నప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? దేవుని మీద ఆనుకోవడం నేర్చుకో, దేవుని మీద ఆధారపడడం నేర్చుకో. యోబు అంటున్నాడు, వారందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకర్తలు కాదు, దేవుడు ఒక్కడే ఆదరణకర్త. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు మన ఇళ్లలో ఎవరైనా మనుషులు చనిపోయినప్పుడు కూడా మనుషులు ఎవ్వరూ మనకు ఆదరణ ఇవ్వలేరు, కానీ దేవుడు మాత్రమే మనకు ఆదరణ ఇవ్వగల దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి క్రైస్తవులుగా మనకి ఏమి విస్తరిస్తున్నాయి? శ్రమలు విస్తరిస్తున్నాయి. శ్రమలు విస్తరిస్తున్నప్పుడే దేవుని ఆదరణ కూడా మనకి విస్తరిస్తుంది. ఈరోజు అలాంటి ఆదరణ ప్రభు దగ్గర మనం పొందుకొని ఇక్కడి నుంచి వెళ్ళే వారముగా ఉందాం. ఎక్కడి వారు అక్కడే మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరము ఒక్క క్షణం మోకరిద్దామా? ఒకవేళ ఏదైనా శ్రమల గుండా, ఏదైనా అవమానాల గుండా, ఏదైనా నిందల గుండా, ఏదైనా రోగాల గుండా, ఏదైనా ఆర్థికపరమైన ఇబ్బందుల గుండా నువ్వు వాటితో సతమతం అయిపోతున్నావేమో. ఏంటి ఇంకా నా బ్రతుకు, ఏంటి ఈ శ్రమలు, ఒకదాని తర్వాత ఒకదాని మీద ఒకటి నాకు శ్రమలు వస్తున్నాయని నువ్వు అనుకుంటున్నావేమో. నీ శ్రమల్లో నిన్ను ఆదరించే దేవుడు ఆయన. శ్రమల్లో ఆయన వైపు చూడాలి. నువ్వు శ్రమల్లో, నిందల్లో, అవమానాల్లో ఆయన వైపు చూసే వ్యక్తిగా నువ్వు ఉంటే గనక నా ప్రభు నిన్ను ఆరాధన చేసేదే, నిన్ను ఆయన విడిపించే దేవుడు, నిన్ను ఆదరించే దేవుడు ఆయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రతి ఒక్కరము దేవా, నాకున్న శ్రమల్లో, నాకున్న నిందల్లో, నాకున్న అవమానాల్లో నేను నీ వైపుకు చూసే వ్యక్తిగా నేను ఉండాలి ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. రాజా నీకు వందనాలు, వందనాలు, వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. రాజా నీకు వందనాలు, వందనాలు. మహోన్నతుడా నీకు స్తోత్రాలు, సర్వోన్నతుడా నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, శ్రమల్లో నీ వైపు చూడడం నాకు నేర్పించండి ప్రభువా. నీ శ్రమలలో పాలొందుటయేనా దర్శనమాయేనే, నా తను వంతున శ్రమలు సహించి నీ వారసుడానైతిని. నీ శ్రమలలో పాలొందుటయేనా. ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూ, నా తను వందున శ్రమలు సహించి నీ వారసుడానైతిని. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును. ప్రతి ఒక్కరు పాడాలి. ఏమని వివరింతును, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని. యేసయ్యా నీ రక్తము
చే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున. మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారివైన మా తండ్రి, మా నిరంతర స్తోత్రార్హుడా, నీ ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామాన్ని బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. అవును ప్రభువా, అయ్యా, అలనాడు ఆదిమ సంఘములో శ్రమలు ఎలాగైతే విస్తరించినాయో నీ ఆదరణ కూడా, నీ గొప్ప ఆదరణ కూడా అదే విధముగా విస్తరించింది. మా జీవితంలో శ్రమల గుండా, నిందల గుండా, అవమానాల గుండా అయ్యా ఎవరైతే కన్నీటి ప్రవాహాల గుండా వెళ్తున్నారో వారి జీవితంలో నీ గొప్ప ఆదరణతో మీరు వారిని నింపమని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అవునయ్యా, మనుషులందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకి కర్తలు కాదు ప్రభువా. ప్రియ పరిశుద్ధాత్ముడా, నీవు మాత్రమే ఆదరణకర్తగా మా జీవితంలో ఉండండి. మనుషుల వైపు మేము చూడకూడదు, మాకున్న డబ్బు వైపు, మాకున్న పలుకుబడుల వైపు మేము చూడకూడదు ప్రభువా. మా ఆదరణకర్త అయిన నీ వైపు మేము చూసేవారముగా ఉండాలి. అయ్యా, విన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయండి మా జీవితంలో. నా తండ్రి, ప్రతి ఒక్కరి జీవితంలో ఆదరణకర్తగా మీరు ఉండండి. మా సంఘాన్ని మీరు ఆదరించండి ప్రభువా. మా బ్రాంచ్ సంఘాలను మీరు ఆదరించమని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము. ఒక్కొక్కరి జీవితంలో ఆదరణకర్తగా మీరు కార్యాలు జరిగించండి దేవానికి స్తోత్రాలు. ఒక్కొక్కరి జీవితంలో ఆదరణకర్తగా వారి జీవితంలో మీరు అయ్యా వారి హృదయంలో మీరు స్థాపించబడండి దేవానికి స్తోత్రాలు. అయ్యా, ఎవరు ఏ ఇరుకులు, ఇబ్బందులు, బాధలు, అయ్యా కష్ట నష్టాల్లో నీ సన్నిధికి వచ్చారో ఒక్కొక్కరి జీవితంలో ఆదరణకర్తగా మీరుండి వారి జీవితంలో కార్యము జరిగించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.